భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందంపై ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ భారత్పై యుద్ధ హెచ్చరికలు, అణుబెదిరింపులు చేయడం ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధులో జరిగిన ఒక సభలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్తాన్ జీవనాడి గొంతుకోసే ప్రయత్నంగా అభివర్ణించారు. పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, కానీ భారత్ మాత్రం యుద్ధం గురించి మాట్లాడుతోందన్నారు. భారత్ పాకిస్తాన్ చరిత్ర, సంస్కృతి, నాగరికతపై దాడి చేస్తుందన్నారు. భారత్ ఈ చర్యలను కొనసాగిస్తే పాకిస్తాన్ 6 నదులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఇప్పటితో యుద్ధం మొదలైందని, మేము వెనక్కి తగ్గం, తలవంచమన్నారు. సింధు నదీ నీటిపై దాడి చేస్తే పాకిస్తాన్ ప్రజలు ఐక్యంగా నిలబడి ఈ యుద్ధంలో గెలుస్తారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా అణుబెదిరింపులు జారీ చేస్తూ తాము అణుశక్తి దేశమని, ఒకవేళ తమ ఉనికి ప్రమాదంలో పడితే సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తామని అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. పాక్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి గట్టి సమాధానమిచ్చారు. పాకిస్తాన్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొనసాగిస్తే భారత్ సహనం కోల్పోతుందని, అప్పుడు ఒకదాని వెంట మరొకటి బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ పైకి దూసుకెళ్తాయని హెచ్చరించారు. తన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకం కాదని, కేవలం బిలావల్ భుట్టోకు సంబంధించినవని ఆయన స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ కూడా పాకిస్తాన్ బెదిరింపులను బాధ్యతారహితమైనవిగా అభివర్ణించింది. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి పనిచేస్తుందని, ఇలాంటి అణుబెదిరింపులు వారి అణు ఆయుధాల నియంత్రణ వ్యవస్థపై సందేహాలను వ్యక్తం చేసేలా ఉన్నాయని పేర్కొంది. జాతీయ భద్రత కోసం భారత్ అన్ని చర్యలు తీసుకుంటుందని, అణుబెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో లొంగబోదని స్పష్టం చేసింది. ఇక బ్రహ్మోస్ క్షిపణి భారత్, రష్యా సంయుక్త సహకారంతో అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన పరీక్షల్లో ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఖచ్చితంగా ధ్వంసం చేస్తూ దాని సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ సామర్థ్యంతో పాకిస్తాన్లోని ఏ సైనిక లేదా వ్యూహాత్మక స్థావరాన్నైనా భారత్ లక్ష్యంగా చేసుకోగలదని సైనిక విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ క్షిపణి భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగల సామర్థ్యం కలిగుంది. దీని మాక్ 2.8, 3.0 వేగం, ఖచ్చితత్వం వల్ల శత్రు రక్షణ వ్యవస్థలను సులభంగా ఛేదించగలదు. భారత్, పాక్ మధ్య ఈ సింధు జలాల వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరిగినా భారత్ తన వ్యూహాత్మక సామర్థ్యాలు, బ్రహ్మోస్ క్షిపణుల వంటి వాటి ముందు పాక్ నిలబడలేదు అనేది ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి.